సివిల్ సప్లైస్ ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లయబిలిటీ. సివిల్ సప్లైస్ అధికారులు, గోడౌన్ యాజమాన్యం ఇద్దరు జాయింట్ లయబిలిటీ. జాయింట్ లయబిలిటీ అన్నా సరే, తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే తాళాలని బ్రేక్ చేసి, ఏంటయ్యా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, వెంటనే లీగల్ టీం వెళ్ళారు, మొత్తం ఆశాంతం వీడియోలు తీస్తున్నారు. తాళాలు ఇస్తామన్నా సరే తాళాలు బ్రేక్ చేశారు. వెంటనే ఆ ప్లేడర్లని తరిమి కొట్టడానికి శత విధాలా ప్రయత్నం చేశారు. పాపం స్వామి భక్తి పారాయణుడైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంత బెదిరించినా అదిరించినా ప్లేడర్లు మాత్రం మా పని మేము చేస్తాం, నీవు ఇష్టారాజ్యంగా చట్టవిరుద్ధంగా అగ్రిమెంట్కి విరుద్ధంగా మీరు తాళాలు బ్రేక్ చేస్తారు కాబట్టి స్టాక్ మాకు మేము ఇక్కడ ఏం చేస్తావో అని మాకు భయంగా ఉందని చెప్పని నీ దురుద్దేశం, నువ్వు పొలిటికల్ ఒత్తిడి. ఎందుకంటే మాట మాటికి ఫోన్ వస్తుంది, పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, ఫోన్ వస్తుంది పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, అసహనం భరించలేకపోతున్నాడు. భరించలేకపోగా పక్కన ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలతో వీళ్ళు ఉండగానే అసహనంతో తిట్టుకుంటున్నాడు ఆ అధికారి, పోలీస్ అధికారి. ఈ లాయర్ నా కొడుకులేమో ఎల్లరు మన వదిలి బెదిరించిన అదిరించిన వీళ్ళేమో ఆపలేకపోతున్నాం, వీడియోలు తీస్తున్నారు. ఆయనేమో ఫోన్ చేసి లోపల ఎట్టగొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు. సావలేకపోతున్నాం అనేమో అసహనంతో అతను తిట్టుకుంటాడు. ఆశాంతం చివరికి సీలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళిన ప్లేడర్ల 10 మంది కూడా వీడియోలు తీస్తూనే అన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉంది రాజకీయ కక్ష అనేది దానికోసం మీకు ఇవన్నీ వివరిస్తున్నాను. అనిపించవచ్చు ఇందులో కొంతమంది విశ్లేషకులు కూడా చర్చ రోజు ఇదే పని కదా మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా. ఆ విశ్లేషకులు కూడా ఏమంటున్నారంటే, పేరు నాని ప్రతి సంక్లిష్టమైన దానికి లేదా ప్రతి పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన దానికి వచ్చి మాట్లాడతాడు కదా, ఇందులో ఎందుకు మాట్లాడడం అని. ఖచ్చితంగా నేను మాట్లాడదామనే 15వ తారీఖున బందర్లో 15, 16, 17 3 రోజులుండి మాట్లాడతాకి మీడియాని ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి ఏం జరిగింది, నా తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తే, నా భార్యకి బెయిల్ ఆర్గ్యూ చేస్తున్నటువంటి కేసు టేకప్ చేసినటువంటి అడ్వకేట్లు నా దగ్గరికి వచ్చి, కోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా అవ్వకుండా నువ్వు మాట్లాడితే రేపొద్దున కోర్టుని బెంచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా అని చెప్పని వాళ్ళు వాదించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మాట్లాడద్దు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకు అని చెప్పని నాతో గట్టిగా వాదన చేశారు. నేను కూడా వారికి చెప్పాను, ఇప్పటికే రాజకీయంగా కక్ష సాధింపుతో శీలాన్ని హననం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది, నేను మాట్లాడాల్సిందే అని చెప్పని అంటే, మీరు ఒకటే వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఉంది, మీ భార్యకి బెయిల్ ముఖ్యమా, నీ రాజకీయ శీలం కాపాడుకోవడం ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పని ప్లేడర్లు గట్టిగా నాతో చెప్పిన దాని మీద 30 ఏళ్ళుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి, దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని, నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం, ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ
నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన్ని కొంగదీయాలంటే ఇంట్లో వాళ్ళని అటాక్ చేస్తే ఈడు మాంతాడనేది ఎత్తుగడగా ఇంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆవిడకి ఏమి ఇచ్చాను అంటే మా గురించి కుటుంబం గురించి నా భార్య గురించి తెలవనోడు ఏం మాట్లాడుకుంటాడు ఏమని మాట్లాడుకుంటారు నిజమే యూట్యూబ్లో వస్తే అంతే కదా నిజమేమోనే కదా చివరికి నన్ను చేసుకున్న పాపానికి చివరికి ఆ కళంకం ఆ నిందలు ఆ బురద కూడా అంటే ఈ దిక్కుమాలిన రాజకీయాల్లో నేను తిరగటం వల్ల ఆ రకంగా చేసి ఇవాళ నా మీద కక్ష సాధింపుతో అంటే నా మీద కక్ష సాధింపు ఎందుకని నేను అంటున్నానంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అది ఎంఎల్ఎస్ పాయింట్లోనా లేదా రేషన్ షాప్లోనా ఎంఎల్ఎస్ పాయింట్ అంటే ప్రభుత్వ అధీకృత బియ్యం గోడౌన్ అక్కడ కానీ లేదా బఫర్ గోడౌన్లో కానీ లేదా రైస్ మిల్లులో కానీ ఈ బియ్యం ఎక్కడైతే వడ్లని బియ్యంగా మార్చబడతాయో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్కి జాబ్ వర్క్గా ఇచ్చి ఆ 100 కేజీల ధాన్యానికి 64 కేజీలు ఎంతో సుమారుగా యాక్యురేట్గా నేను చెప్పలేను సబ్జెక్ట్ టు కరెక్షన్ 64 కేజీల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత మిల్లర్లకి అప్పచెప్పటం కానీ అక్కడి నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్ దాకా జరిగేటువంటి లేకపోతే షార్టేజీలు కానీ ఎక్కడన్నా కానీ ఫిల్ఫ్రేజెస్ కానీ లోపాల్లో కానీ డబ్బు కడతాను అంటే డబ్బు కడతానికి ముందుకొచ్చినా కూడా డబ్బు కట్టించుకుని క్రిమినల్ కేసు కూడా కట్టిన ఈ రాష్ట్రంలో ఒక్క సంఘటన ఉంటే చెప్పమని నేను అడుగుతున్నాను ఒక్క సంఘటన ఉంటే చెప్పమని అడుగుతున్నాను నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడారు సరే ఆయన ఏం మాట్లాడారు అవన్నీ కూడా చాలా సమయం ఉంది కోర్టులు ఉన్నాయి కోర్టుల్లో బెయిల్స్ అన్నీ అయిన తర్వాత విచారణ జరుగుతుంది జరిగినప్పుడు మనోహర్ గారి తరఫున ఆయన ప్లేడర్లు ఆయన వాదిస్తారు ప్రభుత్వం తరఫున మా ప్లేడర్లు వాదిస్తారు నేను నిజంగానే అంటే నా భార్య లేకపోతే వీళ్ళందరూ రాజకీయంగా ఆపాదించినట్టు నేను పాపం చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాను నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి అభ్యర్థన ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం పాపానికి మేము భాగస్థులం అయి ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం